నీ బాధని, నీ పరిస్థితిని, నీ ప్రాబ్లంని నేనే శరత్కి చెప్పాను. తను అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడో నోటికొక్కరుంటారు. ఆడపిల్లకి తోడుగా ఉండే మగాడు చాలా ఈజీగా దొరుకుతాడు. కాని మంచి మనసున్న మగాడు దొరకడం చాలా కష్టం. ముందు 10 కోట్లు విలువ చేసే ఆస్తి ఉన్నా ఆ బీదవాడిని ఒక్కసారి ఇంట్రాగేషన్ చేస్తే డొంక కదలడం మొదలవుతుంది. ముందు వాడిని స్టేషన్ తీసుకొద్దాం, పదా. మేడం, మీకు ఆ శ్రమ అవసరం లేకుండా వాడిని నేనే ఒక గదిలో బంధించాను మేడం. వెరీ గుడ్ అవతార్. ఒక పోలీస్ ఇన్ఫార్మర్ గా నువ్వు పనిచేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు. నాకేమైనా పర్వాలేదు మేడం. ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తన కడుపులో దాచుకొని అమృతాన్ని పంచే అమృతవతిని చంపిన ఆ వికాస్ అసలు బతికాడా చచ్చాడా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాడు చావకపోతే నా చేతులతోనే వాడిని చంపాలి. ఆవేశం తప్ప దుర్మార్గపు ఆలోచన లేని మా విక్రమ్ బాయ్ చావుకి కారణమైన ఆ వికాస్ని నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరకాలనుంది మేడం. నాకు అలాగే అనిపిస్తుంది అవతార్. కానీ అలా చేస్తే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టవుతుంది. చట్టం చేతులు చాలా పొడవైనవి అవతార్. దోషి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటుంది. ఓ వికాస్ని గ్యారంటీగా శిక్షిస్తుంది. పద వెళ్దాం. పది కోట్లు ఖరీదు చేసే ఆ ఖాళీ స్థలం ఎవరిది? నాదే మేడం. ఎలా సంపాదించావు? కష్టపడి సంపాదించాను మేడం. అదే ఎలా సంపాదించావు అని అడుగుతున్నా. ఇస్త్రీ చేసి 10 కోట్లు సంపాదించావు. అవును మేడం. నిజం చెప్పు. ఆ స్థలం ఎవరో కొని నీ పేరు మీద పెట్టారు. ఎవరు వాళ్ళు? అదేం లేదు మేడం. ఇస్త్రీ చేసి నేనే కొనుక్కున్నాను. 10 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో తెలియని నీకు 10 కోట్లు సంపాదించి కొన్నానంటావు. అది మమ్మల్ని నమ్మమంటావు. నమ్మాలి మేడం. అవతార్ మేడం, వీడికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తే గాని నిజం చెప్పేలా లేడు. నేను చెప్పేది నిజం మేడం. చంపేస్తా. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను మేడం.
చూస్తున్నావు? మాట్లాడవేంటే? ఇన్నాళ్ళు ఇంతగా విరగబడి చదువుతున్నావు కదే, ఇందులో ఏముందో నువ్వే చెప్పు. చెప్పవే. పాపాన్ని చంపడానికి, పుణ్యాన్ని రక్షించడానికి ప్రతి యుగంలోనూ నేను పుడతాను. అన్యాయాన్ని అంతం చేస్తాను, న్యాయాన్ని గెలిపిస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్థమైందా? ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరొచ్చారో చూడు, తలుపు తీయి. ఎవరు కావాలండి? మందర్ గారు కావాలండి. రండి. మీకోసం ఎవరో వచ్చారు. నువ్వెవరో నాకు గుర్తుకు రావటం లేదు. నాతో నీకేం పని? మీ అవసరం ఉండే వచ్చానండి. ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు వాడి పాత ముఖాన్ని మార్చుకుని కొత్త మొహం కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆడి మొహం మీద యాసిడ్ పోయాలి, మీ మనవడు భవానీ మీద పోసినట్టు. అవునండి, మీ అంత విసురుగా, కోపంగా, కసిగా మొహం మీద యాసిడ్ పోస్తేనే ఆ మొహం ప్లాస్టిక్ సర్జరీకి పనికొస్తుందంట. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏ వెటకారంగా ఉందా? నాతోటే వంకరగా మాట్లాడుతున్నావు? నా మనవడి ముఖం ఎలా మారిందో తెలియక టెన్షన్తో వాడి ముఖం చూడటానికి నేనెదురు చూస్తుంటే మధ్యలో నీ గోలేంటి? వెళ్ళు. ప్లీజ్ 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 మందర్ గారు, మీరు ఓకే అంటే మా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను. యాసిడ్ బాటిల్ కూడా నేనే కొనుక్కొని వస్తాను. పోసినందుకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను. ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకసలే కోపం ఎక్కువ. మనవడని చూడకుండా మా భవానీ ముఖం మీద యాసిడ్ పోశాను. నువ్వెక్కువగా విసిగించావనుకో, నీ ఫ్రెండ్ ముఖం మీద కాదు, నీ ముఖం మీద యాసిడ్ పోస్తాను. నువ్వు నా మొహం మీద యాసిడ్ పోయలేవు. పొయ్యిలేనా? పొయ్యిలేనా? ఇలా ఒక్క క్షణం ఇక్కడే ఆగరా?
మందర్ గారు మీరు ఈ కోపాన్నే కంటిన్యూ చేయండి. మా ఫ్రెండ్ బయట యాసిడ్ బాటిల్ తో రెడీగా ఉన్నాడు, తీసుకొస్తే వాడి మొహాన్ని పోద్దురు గాని. శభాషరా కొడక, మీ నానమ్మని నిన్ను కన్న తల్లిని నువ్వు భవానీ కాదని నమ్మించేశావు. ఇక అర్చన లైఫ్లో నిన్ను భవానీ అనుకోదు. ఇక పోలీసులు ఎప్పుడు ఎక్కడ నువ్వు భవానీ అని గుర్తుపట్టలేరు. భవానీ, నా పేరు భవానీ కాదు, ఎస్ ధర్మ. ఫేస్ మారినప్పుడు పేరు కూడా మారాలి కదే బామ్మ. శభాష్, ఇప్పుడ్రా నీ మీద నాకు సరైన నమ్మకం కలిగింది. ఆ అర్చన్ని ధర్మాన్ని నమ్మించి దాని మెడలో తాళి కట్టి నా ఆశయం నెరవేర్చు. అమ్మా, నువ్వింక నిశ్చింతగా ఉండు. భవానీ ధర్మగా అర్చన లైఫ్లో ఎంటర్ అయి నమ్మించి అర్చనను ప్రేమిస్తాడు. నేను అర్చన ఆస్తిని వీలైనంత త్వరగా అంచెలంచెలుగా కొల్లగొడతాను. త్వరలోనే నీ కోరిక మేమిద్దరం తీరుస్తాం. అవును బామ్మ, నీ కోపం నాకు ప్లస్ అయింది కానీ మైనస్ కాలేదు. ఇప్పుడు అర్చన మనసులో చోటు సంపాదించుకుంటాను. దాన్ని నమ్మించి నా కోరిక తీర్చుకుంటాను, నీ కోరిక తీరుస్తాను. వద్దురా భవానీ, ప్లీజ్ నా మాట విను. నిన్నిలా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నీ ముఖం ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా అందంగా ఉంది. వీళ్ళిద్దరితో కలిసి నువ్వు మళ్లీ తప్పులు చేయకురా. ఇలా నీకు మంచి అవకాశం దేవుడిచ్చాడు. ఇకనైనా మంచిగా బతకరా ప్లీజ్. ఓసిన పిచ్చి పెళ్ళామా, నువ్వు ఇంట్లో భగవద్గీత చదువుకునే ఛాన్స్ ఎందుకిచ్చానో తెలుసా? నీకు సంబంధం లేని అనవసర విషయాల్లో తలదోర్చకుండా హాయిగా కూర్చుని చదువుకుంటూ ఉంటావని. నాకు, నా కొడుక్కి, నా కన్న తల్లికి నీ మీద కోపం రాకముందే మా ముగ్గురు నుంచే దూరంగా వెళ్ళిపో. వెళ్ళు. నాకు మనశ్శాంతి దొరకాలంటే దీని ఊపిరి తీయాల్సిందే.
సౌమ్యమ్మ లండన్ వెళ్ళిన దగ్గర నుంచి అర్చనమ్మ ఇలా ఒంటరిగా అయిపోయారు. శ్రీను ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏంటర్చన ఒక్కదానివే చెస్ ఆడుకుంటున్నావు? ఏం లేదు శ్రీను, జీవితంలో గెలుపుకి ఓటమికి ఉన్న తేడా మనకి తెలియకూడదంటే ఇలా రెండు వైపులా ఒక్కరే ఆడాలి. ఏమంటావ్? ఏంటో అర్చన, ఈ మధ్య నువ్వు ఫిలాసఫికల్గా కూడా మాట్లాడుతున్నావు. ఈరోజెందుకు నీ ఫేస్లో ఏదో కాన్ఫిడెంట్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇలా కాన్ఫిడెంట్గా ఉండాలనే, తాతయ్య లేని ఈ ఒంటరి జీవితాన్ని మెంటల్ స్ట్రెంగ్త్తో లీడ్ చేయాలనే ఈ మైండ్ గేమ్ నేనొక్కదాన్నే ఆడుకుంటున్నాను. కూర్చో శ్రీను. మంచి పని చేస్తున్నావు అర్చన. నువ్వెప్పుడు ఇలాగే కాన్ఫిడెంట్గా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీను. అర్చన, నువ్వు టూర్కి వెళ్ళొచ్చాక నాతో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని మా ఇంటికొచ్చి మరీ చెప్పెళ్ళావు. అప్పటినుంచి అదేంటా అని ఆలోచిస్తూ ఎంత రాత్రింపగళ్ళు బుర్రచించుకున్నా ఏవై ఉంటుందా అని కనీసం ఊహించలేకపోయాను. టూర్ నుండి వచ్చాక నిన్నే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నా కానీ నిన్ను హాస్పిటల్లో ఐసీయూలో చూశాక నా నోట మాట రాక బాధతో ఆ ఆలోచనే మర్చిపోయాను అర్చన. మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి అడుగుదామనేసరికి మీ తాతగారు చనిపోవటం, మీ ఫ్రెండ్ సౌమ్యకి అలా జరగటం నేనే షాక్కి గురయ్యాను. ఇంకా నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఆ విషయం ఎప్పుడు నిన్ను అడగలేదు. కానీ ఈరోజు నీ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ చూశాక ఎందుకో నిన్ను అడగాలనిపించింది. గుర్తుంటే చెప్పు. ఏంటా అలా ఆలోచించి బ్రెయిన్ పాడి చేసుకోకుండా ఏదోలే అని లైట్ తీసుకుని మర్చిపో. శ్రీను, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానం నా దగ్గర లేదు. నా గతం మొత్తం నేను మర్చిపోయాను. అందుకే షాక్ ట్రీట్మెంట్తో ఎంతో చిత్రవత అనుభవిస్తున్నాను. నా గతాన్ని మళ్ళీ నేను పొందాలని వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళుతున్నాను శ్రీను. నన్ను క్షమించర్చన. నీ గురించి అంతా తెలిసి కూడా నాతో నువ్వు మాట్లాడిన ఆ ఒక్క మాటైనా నీకు గుర్తుంటుందేమో అన్న చిన్న ఆశతో అడిగాను. లేదు శ్రీను, నాకు నువ్వే గుర్తులేనప్పుడు నేను నీతో మాట్లాడిన మాటలు ఎలా గుర్తుంటాయి చెప్పు. చిగురు
పూసే చెట్టు నీడనిస్తుంది కానీ ఆకులన్నీ రాలిపోయిన చెట్టు ఎక్కడైనా నీడనిస్తుందా? శ్రీను, నా జ్ఞాపకాలనే ఆకుల్ని రాల్చుకున్న ఒక ఒంటరి చెట్టు లాంటి దాన్ని నేను. మళ్ళీ ఆ ఆకుల్ని పొందాలనే గుండెని రాయి చేసుకుని మరి షాక్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఇంకొక్కసారి చేస్తే చాలు శ్రీను. గతం తప్పకుండా గుర్తురావచ్చని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు నువ్వు నా చుట్టూ ఉన్న వాళ్ళు అడిగే ఏ ప్రశ్నలకైనా నీకు తెలిసిన అర్చన స్టైల్లోనే ఆన్సర్ చెప్తాను. అందుకే కరెంటు షాకుతో మెదడుని ఒంటిని కాల్చుకుంటున్నాను శ్రీను.